నమస్తే అండి. చెప్పండి. మీ శక్తి మీడియా నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. మేడం ఇప్పుడు తెలంగాణలో ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది, గో బ్యాక్ మార్వాడీస్ అని. అవును. అసలు ఈ ఉద్యమం కరెక్టా? ఈ ఉద్యమం కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కాదు. మనం రీసెంట్ గా దీనిపైన నేను కూడా మాట్లాడినా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకు వ్యతిరేకంగా లేరు. ఒక సోకాళ్ళు కొన్ని వర్గాలు మాత్రమే కావాలని వాళ్ళ లబ్ధి కోసం ఈ ఉద్యమం చేస్తారు. మనం చూసుకున్నట్లు ఒక వేల మీద లెక్క పెట్టుకున్న పర్సనాలిటీసే ముందుకొచ్చి పోరాడుతున్నాయి అనమాట, వీళ్ళు ఉండొద్దని. మార్వాడీస్ వల్ల వ్యాపారం దెబ్బతింటుంది అని అంటారు వాళ్ళు. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఫిజికల్ గానే మనకు షాప్స్ కానీ వస్తాయి. ఆన్లైన్లో అందరూ ఇప్పుడు షాపింగ్ చేస్తారు. మరి ఆన్లైన్ రావడం వల్ల ఇప్పుడు వ్యాపారాలు దెబ్బతింటలేవా? మరి ఆ ఆన్లైన్ షాపింగ్ ని వీళ్ళు ఎల్లగొడతారా? మార్వాడీస్ని కొంతమంది కావాలని చేస్తారు. మన గతంలో చూసుకున్నట్లయితే కంచాయిలయ సామాజిక స్మగ్లర్లని మన తెలంగాణలో ఉన్నటువంటి కోమటోల పైన ఒక బుక్ రాసి ఒక ఉద్యమాన్ని చేస్తాడు, వాళ్ళని బహిష్కరించాలి, వాళ్ళు ఉండొద్దని. ఇప్పుడు ప్రాంతీయ వ్యక్తిని ఉండొద్దు, తర్వాత ఇప్పుడు మార్వాడి బతుకు తెరుకు వచ్చిన మార్వాడిని కూడా ఉండనియొద్దంటే ఇక మరి ఎవరు ఉండాలి అసలు? నాకు అర్థం కాదు. ఈ కొన్ని వర్గాలు ఉన్నాయి, వాళ్ళనే బతకనియండి. మరి వీళ్ళు ఒక న్యాయపరమైన దానిపైన కొట్లాడరు. వీరు ఏదో వీళ్ళది ఒకటి ఉంటుంది లోపల, కావాలి ప్రజలను మభ్యదారి పట్టడానికి ఒకటి ఎత్తుకొస్తారు అంతే. అది ఈ ఉద్యమం అనేది చాలా రోజులు నడవదు. గవర్నమెంట్ కూడా దీనిపైన వ్యతిరేకంగా మాట్లాడొద్దని చెప్పిందనమాట. దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వలేదు. బంద్ ఉన్నా ఉండని అంతే అండి. అట్లా అంటే షాప్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా? ఓపెన్ ఉన్నాయి. అట్లా వాళ్ళు పెట్టినంత మాత్రం తిరగకుంటుంటారా అండి? మొత్తంగా ఇప్పుడు ఒక ఓయూ నుంచి మీరు ఏపీ నుంచి ఉన్నారు, అయితే ఇక్కడ ఏపీ స్టూడెంట్ గా మీరు ఏమంటారు? ఈ సొసైటీని ఇప్పుడు మనం చూస్తున్నాం, భరద్వాజ్ అనే ఒక ప్రొఫెసర్ సంథింగ్ ఒక హేతువాది కూడా దక్షిణ పదం విడదీయాలి భారతదేశం నుంచి అంటున్నారు. అసలు కంట్రీని విడదీసే వాళ్ళు ఎట్లా అంటున్నారు అంటే, మీరు వినొచ్చు, కొందరు ఉన్నారు కదా ఈ ఉద్యమాన్ని భుజాల వేసుకొని మోస్తున్న వాళ్ళు అసలు దక్షిణ హక్కుల సంఘాల నుండి మాట్లాడుతున్నాం. అసలు నార్త్ మనకు సౌత్ వేరు, అసలు మన దక్షిణ కల్చర్ని కాపాడుకోవాలి అని అంటారు. వాళ్ళు ఏం నచ్చుకురు అసలు వాళ్ళ వల్ల ఏంది? దేశాన్ని విడగొట్టాలనుకుంటారు. చూసారా మీరు? ఇక్కడ అర్థం చేసుకుంటారా? అసలు మన విభిన్న కల్చర్లు ఒక వ్యక్తి తన కల్చర్ని తను కాపాడుకునే రైటు ఆర్టికల్ 29 ప్రకారం ఉంది. ఎవరైనా కాపాడుకోవచ్చు, మైనారిటీస్ అయినా ఎవరైనా ఆర్టికల్ని, అదేంది సంస్కృతిని కాపాడుకోవచ్చు. ఆ సంస్కృతిని మార్వాడీస్ వచ్చి మన కల్చర్ని ఖరాబ్ చేస్తారని అంటారు. వాళ్ళు ఎంత మంచిగా ఉంటారు అసలు, వాళ్ళ కల్చర్ వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారు. వాళ్ళు కల్చర్ని కాపాడుకోవడం తప్ప మన కల్చర్ని డిస్ట్రాక్ట్ చేస్తారా? వాళ్ళు ఏమన్నా డిస్ట్రాక్ట్ చేస్తారా? ఏమన్నా వాళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకుంటారు. దీని కల్చర్ మీద పడి ఏడ్చే వీళ్ళు ఏం మనుషులండి? నాకు అర్థం కాదు అసలు. నేను ఏమంటున్నా అంటే, ఎవరిది దందా వాళ్ళు చేసుకోవాలి, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. 2 నెంబర్ 0 నెంబర్ దందాలు ఏమున్నా కానీ దీనిపైన ఇలాంటి దందాలు నచ్చినా కానీ దీనిపైన ఉద్యమం చేయాలి, కొట్లాడాలి. మనకు రైట్స్ ఉన్నాయి, దాని ప్రకారం పోవాలి. ఎవరైనా చేసినా కానీ వాళ్ళని పట్టేయాలి, జైల్లో కూర్చోబెట్టాలి. అది నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు స్థాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారమ్మా, ఆ విక్టిమ్ వచ్చేసరికి నిన్న ఇది మొత్తం మార్వాడి సమాజానికి కాదని క్లారిటీగా చెప్పారు. అయినా ఇప్పుడు ఇంకా ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుందంటే ఇది ఎవరి సోర్స్ కోసం? అసలు ఉద్యమం స్టార్ట్ అయింది అక్కడ నుంచి కదా. అది నేను చెప్తున్నా కదా, ఒక ఎక్కువ పర్సనాలిటీస్ లేరు ఇందులో. కొంతమంది ఎవరు మనం చూసుకున్నట్లయితే వాళ్ళని అనొద్దు కానీ వాళ్ళు ఉన్నారు, వేలల్లో లెక్క పెట్టే వాళ్ళు, వాళ్ళే చేసుకుంటారు. చాలా మంది, నేను కూడా ఇంత ముందుకు మీడియాలలో మాట్లాడినా, చాలా మంది పీపుల్స్ దీనికి అనుకూలంగానే ఉన్నారు అనమాట. ఉద్యమానికి అనుకూలంగా ఉన్నారా, మార్వాడీస్కి అనుకూలంగా ఉన్నారా? మార్వాడీస్కి అనుకూలంగా ఉన్నారు, ఉద్యమానికి అనుకూలంగా ఏం లేరు. ఉద్యమాన్ని కొందరు చేస్తారు అది కావాలని. వాళ్ళ అసలు ఉండొద్దని అంటారు. ఎందుకు దీనికి సపోర్ట్ చేసింది మేడం? ఏది మార్వాడీస్ గో బ్యాక్ అని ఇలా ఓయూ జాక్ నుంచి వచ్చింది కదా పిలుపు మనకి. అదే చెప్తున్నా కదా, అది కొంతమంది చేస్తున్నారు, అందులో ఉన్న వాళ్ళు అందరు చేస్తలేరు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తలేరు అనమాట. కొందరు చేస్తున్నారు. వాళ్ళు అంటే మనం కాదు అసలు, మనోళ్ళు పోయి వేరే దాన్ని బతకొచ్చు కానీ మన దేశంలో పుట్టిన వాళ్ళు మన దానికి వచ్చి బతకడం వల్ల పెద్ద అవుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలను ఈడికెళ్ళి లేకుండా ఏమనండి ఫస్ట్ వాళ్ళని, ఈ ఉద్యమం చేసేటోళ్ళని.
ఇవన్నీ ఏరు కానీ ఏదో చిన్న చిత్క బతికేతోళ్ళని ఇవి చూస్తారా అండి? ప్రతి తాన ఉంటది ఏదైనా అని మంచి ఓకే. చెడు. ఇక మనోళ్ళని మనం ఎలగొట్టుకుంటే ఎట్లా భారతదేశంలో ఉండే, ఇది కరెక్ట్ కాదు. ఓకే. దీంతో ఇక్కడికి వెళ్ళి ఉద్యమం ముగియాలి మనమే.